ఆమె ఆ పొలంలో కనపడింది. ఎవరు ఆమె అని చెప్పేసి అడిగాడు పొల యజమాని. ఆ పనివారు చెప్పారయ్యా, ఫలానా నయోమి కోడలు కొత్తగా వచ్చారు, మోయాబు దేశం శపించబడిన దేశాల నుంచి వచ్చారు, శపించబడిన అనుభవాల నుండి వచ్చారు, ఇదిగో మన పొలానికి వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు ఆమెను గూర్చి ఒక అద్భుతమైన మాట పలుకుతాడండి ఆ బోయాజు. ఆ 2-3 మాటలు చెప్పి మీకు నేను ముగిస్తాను, కంప్లీట్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి ఏమని పలికాడు. 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి చదవండి ఒకసారి. ఏ యవనస్తుని స్నేహం కోరుకోక ఇదిగో భయముతో భక్తితో చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నావని, సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నావని నేను గుర్తుపెట్టాను. పైపెచ్చి నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చావు, ఇదిగో వేరొక జనము మధ్యలోనికి నువ్వు బ్రతకడానికి వచ్చావు. నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా. రూతు అంటే అర్థం ఏంటంటే చెల్లి కత్తె అని అర్థం. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆ కుటుంబంలో యజమాని పేరు ఎలీమెలెకు, యజమానురాలి పేరు నయోమి, పెద్ద కుమారుడి పేరు మహలోను, ఏమండి ఆమె కోడల పేరు రూతు, 2వ కుమారుడి పేరు కిల్యోను, తర్వాత ఓర్ప చిన్న కోడలు దేవుని బిడ్డలారా. ఓర్ప బారిపోయింది. రూతు చెలికెత్తనబడిన రూతు దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయించి దేవుని దగ్గరికి వచ్చింది. అయితే యజమానుడు ఏం పలుకుతున్నాడు చూడండి. ఆమెను గురించి ఒక అద్భుతమైన మాటలు పలికాడండి. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా అమ్మా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. నా దేవుని బిడ్డలు ఇక్కడ కూర్చున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఏ చిన్న పని చేసిన దేవుని కొరకు, ఏ త్యాగం చేసిన దేవుని కొరకు, ఏ అడుగేసిన దేవుని కొరకు, ఏ సమర్పణ కలిగిన దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి దానికి నా దేవుడు ప్రతిఫలము 100 ఇచ్చునుగాక. మనుషులైతే వాడుకొని వదిలేస్తారు. ఏమండి, అవసరమైనప్పుడు వచ్చి కన్నీళ్లు గారుస్తారు, బ్రతిమలాడతారు, భంగపడతారు. అక్కడ తిరిగిన తర్వాత నువ్వెవడు నేనెవడు అని చెప్పేస్తున్నట్లుగా ఏమండి పలకరిస్తే మళ్ళా ఏమైతున్నట్లుగా పక్కకు పోతారు. మనకు అవసరమైనప్పుడు ఆదుకునే నాదుడు ఎవరు లేడు. కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడు, ఆయన కొరకు నువ్వు వేసిన ప్రతి అడుగు, చేసిన ప్రతి పని, నువ్వు దేవుని కొరకు ఏది చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి కనపడదాం దేవుని. స్తోత్రం కలుగునుగాక. చేసిన ప్రతి చిన్న పనికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వేం కృంగిపోవాల్సిన పని లేదు.